మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన అపారమైన కృప మన ఎడల చూపించి ఈ నూతన సంవత్సరంలో మరొక పునరుత్థాన దినములో దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందరిని బట్టి నా హృదయమంతటితో ప్రభువుకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడిగా ఉన్నారు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఆయన మాటల పైన ఆసక్తి చూపుతారో వారి జీవితంలో అధికమైన మేలులు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు వాక్యము వ్యక్తపరుచున్నప్పుడు లూదియా హృదయం తెరవబడింది అని వ్రాయబడి ఉంది. కేవలం మనము వినుచున్నాము అన్నట్టుగా కాకుండా మన హృదయములు తెరవబడిన వారుగా ఉంటే గనక దేవుని వాక్యము మన హృదయాంతరంగాల్లో పనిచేస్తుంది. ఆ విధముగా ఉన్న కారణాన్ని బట్టి లూదియా ఆమె రక్షించబడమే కాకుండా ఆమె కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకోగలిగింది. దేవుని వాక్యము అంత శక్తివంతమైనది. కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 80వ కీర్తన 9వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరికీ దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ అపారమైన కృప మా ఎడల చూపించి మమ్మల్ని ఎంతగానో కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినము మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి చక్కని అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఈ దిన ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో మీ నామాన్ని గణపరుచుకున్నందుకు వందనాలు ప్రభువా. తిరిగిన ప్రభువా, నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మాకు ఏ అవసరతలు ఉన్నవో, ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆయన మీకు తెలుసు ప్రభువా. ఎందుకంటే మీరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నాయన. మేమైతే పై రూపాన్ని చూస్తాం, కానీ మీకు హృదయాంతరంగాలు తెలుసు గనక ఎవరి హృదయంలో ఎటువంటి వేదన ఉన్నదో, ఎటువంటి బాధలున్నవో, ఎటువంటి సమస్యలున్నవో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచుట కొరకు నీ మాటలు వినిపించండి. నిలబడిన నేను బలహీనుడను ప్రభువా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నా నోటికి మీరు బోరగా ఉండి నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా మేమందరము ఆధ్యాత్మికముగా బలపడి తిరిగి వెళ్ళడానికి తగిన సహాయం దయచేయండి. ఆటంకపరిచే ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను నీ శక్తి కలిగిన నామములో లయపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మా అందరితో మాట్లాడమని
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ కీర్తన ఆషాపు భక్తుడు రాస్తున్నాడు. ఆషాపు గారు రాస్తూ 8వ వచనం నుండి చూసినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. పిల్లరా, చదవబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గూర్చి ఈ మాట వ్రాస్తున్నాడు. ఆసాపు గారు కీర్తనగా ఈ మాటలు పలుకుతున్నాడు. ఐగుప్తులో పై వచనాల్లో చూసినట్లయితే, చెరలో ఉన్నప్పుడు ఆ చెరను నుండి రప్పించావు, కన్నీళ్లు వారికి ఆహారముగా ఉన్నప్పుడు వాటి నుంచి విడిపించావు, శత్రువులు వారి పొరుగువారు కలహకారణంగా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి విడిపించావు, శత్రువులు అపహాస్యము చేస్తున్నప్పుడు ఆ అపహాస్యము నుండి కాపాడి చెరలో నుంచి మమ్మల్ని రప్పించావు. అయితే ఎందుకని ఆ విధంగా జరిగింది అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడి విడిపించి సంరక్షించి వారిని తీసుకొని వచ్చి ఆ చోటులో ఉన్నటువంటి అన్యజనులందరినీ వెళ్ళగొట్టి, జాగ్రత్తగా ఈ ఒక 2 వచనాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలా. తన ప్రజలైనటువంటి వారికి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా, శత్రువులైనటువంటి వారిని, అన్యజనులైనటువంటి వారిని వెళ్ళగొట్టి దానికి తగినటువంటి స్థలములో, ఇక్కడ ద్రాక్షావల్లితో పోలుస్తున్నాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను. ఐగుప్తులో నుంచి నీ ప్రజలను తీసుకొచ్చి వారికి తగినటువంటి స్థలములో నువ్వు సిద్ధపరిచి అక్కడ నాటితివి. ఆ విధముగా నాటిన కారణాన్ని బట్టి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు తన ప్రజలైనటువంటి వారు లేక తన బిడ్డలైనటువంటి వారు వ్యాపించాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, వారు కలిగి ఉన్నటువంటి ఆ కష్టాల్లో నుండి, ఆ చెరలో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి కాపాడి తీసుకువచ్చి మళ్ళీ ఎటువంటి చోట పెట్టారంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి దానికి తగినటువంటి స్థలములో, అంటే వేరు పారడానికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటి స్థలములో వారిని నాటావు గనక వారు వ్యాపించి దేశమంతటా వ్యాపించారు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. మనం ఈ మొక్కతో ఎందుకని పోలుస్తున్నాడంటే, ఒక మొక్కను నాటేటప్పుడు ఆ స్థలంలో తవ్వి గుల్ల చేసి అక్కడ ఏమైనా రాళ్ళు లాంటివి ఏరేస్తాం కదండి. ఎందుకంటే దానికి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటిని తీసి పక్కన పారవేసి దాన్ని చక్కగా మెత్తనగా చేసి తగినటువంటి స్థలములో, ఈ స్థలములో అయితేనే దీని వేర్లు పాతుకుంటాయి, ఈ వేర్లు పారి ఇది ఫలించడానికి అవకాశం ఉంటుంది అని ఏ విధముగా మనము ఒక మొక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటామో, తన బిడ్డల విషయంలో దేవుడు కూడా అంతే జాగ్రత్త తీసుకున్నాడు. తన ప్రజలైనటువంటి వారిని ఆ ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అన్య జనులను అక్కడ నుంచి వెళ్ళగొట్టి
అక్కడ నాటాడు, దానికి తగినటువంటి స్థలాన్ని అక్కడ సిద్ధపరిచాడు. ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి అది వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీవు ఫలించాలని, నీవు అభివృద్ధి చెందాలని, నీవు అంతటా వ్యాపించాలని దేవుడు ఉద్దేశము కలిగి ఉండి, ఐగుప్తు దేశము లోకమునకు సాదృశ్యంగా ఉంటే, ఆ లోకమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ లోకములో నుండి, ఆ ఐగుప్తులో నుండి నిన్ను నన్ను విడిపించి ఒక స్థలాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆ స్థలములో ఉంటే గనక ఆ స్థలములో మనము వేరు పారి ఫలించడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది ఎటువంటి స్థలం అంటే అది మనకు తగినటువంటి స్థలము, మనకు ఆశీర్వాదకారణమైనటువంటి స్థలము, సమృద్ధి కలిగినటువంటి స్థలము. అదే స్థలం అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు అడుగుతున్నాను, నీవు దేవుని సన్నిధిలో ఉండి వేరు పారిన అనుభవము కలిగి ఉండి ఫలించే అనుభవంలో నీవు ఉన్నావా? లేక ఫలించడానికి అవకాశం లేకుండా వేరు పారడానికి అవకాశం లేనటువంటి స్థలాల్లోని ఉండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కొని తెచ్చుకుంటున్నావా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఐగుప్తులో ఉంటే నువ్వు ఫలించలేవు, నీకు కష్టాలే, నువ్వు వేరు పారి వ్యాపించలేవు. అందుకనే అక్కడ నుంచి తీసుకువచ్చి నీకు తగినటువంటి స్థలములో దేవుడు ఉంచితే ఆ స్థలములో ఉండకుండా ఆ స్థలములో వేరు పారడం అంటే లోపలికి వేర్లు పాతుకుంటాయి, అంతే కదండి. లోపలికి వేర్లు పాతుకొనకుండా ఇంకా లోకములో అక్కడక్కడే తిరుగుతూ బాగున్నానులే అని చెప్పుకుంటూ, కొంతమంది పైకి బాగున్నానులే అనుకుంటారు, కానీ వారి జీవితంలో వేరు పారినటువంటి అనుభవం ఉండదో లోకంలో ఉంటే. ఎందుకంటే వారు వేరు పారి లోపలికి పాతుకునే చోటు వారు కలిగి లేరు. లోకంలో వేరు లోనికి వెళ్లకుండా, పాతుకొనకుండా అనేక రకాల ఆటంకాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయితే అక్కడే ఏమనుకుంటామంటే నేను బాగానే ఉన్నానులే పైన. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేదండి, బొబ్బ చెట్టు, చక్కగా ఇంతంత లావుకాయలు, గుర్తుందమ్మా? ఇంతంత లావుకాయలు చక్కగా కాసినాయి, చాలా చెట్టు నిండా కాసినాయి. కానీ అది ముగ్గింది, మాకు రుచి చూపించింది. కొన్ని రోజులకే కాయలన్నీ పెద్ద అయ్యేటప్పటికి అవి బాగా ఎక్కువైపోయి అది ఒరిగిపోయి పడిపోయింది. కారణం ఏంటో తెలుసండి? ఆ కింద నేల గట్టిగా ఉంది, దానికి ఏర్లు పారడానికి అవకాశం కలిగినటువంటి స్థలము కాదది. కనుకనే వేరు లోనికి పాదుకోలేక పైపైనే ఫలించినట్టు కనిపించింది, కానీ దానివల్ల ప్రయోజనం లేకపోయింది. ఈ మాట ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే చాలా మంది లోకములో నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటారు. ఈ లోకము నీవు వేరు పారి ఫలించడానికి అనుకూలముగా ఉండే పరిస్థితులు కాదు. అందుకనే ఈ లోకము నుండి వేరై నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీవు ఏరు పారిన వాడుగా ఉండి ఆ ఏరు లోనికి పాదుకుని ప్రత్యేకంగా ఫలించి వ్యాపిస్తావు అనే ఉద్దేశముతో నీకు తగిన స్థలములో దేవుడు ఉంచాడు. ఆ ఐగుప్తులో నుండి, లోకము అనే ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి దానికి తగినటువంటి స్థలములో ఆ ద్రాక్షావల్లిని పెట్టాడు. ఎందుకో తెలుసా? అది వ్యాపించాలని, ఫలించాలనే ఉద్దేశంతో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఎక్కడ నాటబడిన వారుగా ఉన్నాం? ఏరు పారే చోట నాటబడిన వారుగా ఉన్నామా? లేకపోతే లోకములో నాటబడిన వారుగా ఉన్నామా? చెప్పాను కదండి, లోకములో నాటబడితే కనుక అది లోనికంటూ వేరు పారడానికి తగిన స్థలం కాదు. ఏదో ఫలించినట్టే అనిపిస్తుంది,
ఏదో ఒక దినాన్న పడిపోతావు, జాగ్రత్త. గొప్ప ఉదాహరణలో ఏదో చెప్పుకోకలేదు. చాలా మంది రకరకాల చోట్ల నాటబడుతున్నారు ఈ దినాల్లో. చాలా మంది అనేక చోట్ల పాతుకుపోతున్నారు, నాటబడుతున్నారు. అంటే పాతుకుపోవడం అనేది ఒక మోట సంబంధమైనటువంటి మాట అంటారు, మీరు విన్నారో లేదో. మద్యం ఎక్కువగా సేవించే వ్యక్తిని ఇంటి దగ్గర ఉన్నటువంటి తన వారు ఏమంటారంటే వాడు అక్కడే పాతుకుపోతాడు. విన్నారా మీరు ఆ మాట? అక్కడే పాతుకుపోతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రకరకాల చోట్ల మనుషులు పాతుకుపోయేవారుగా ఉన్నారు. త్రాగుడుకు బానిసై మద్యం షాపుల దగ్గర కొంతమంది పాతుకుపోతే, అనేక జోదాలకు, అనేక వ్యసనాలకు అలవాటైపోయి, అనేక చెడు ఆటలకు అలవాటైపోయి వాటి దగ్గర పాతుకుపోయేవారు అనేక మంది. అయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, చెప్పాను కదండి. కానీ వారి వేరు లోనికి వెళ్ళనటువంటి కారణాన్ని బట్టి ఏదో ఒక దినాన్న హఠాత్తుగా పడిపోతారు. నీవు ఆ విధంగా పడిపోకూడదనే ఉద్దేశంతోనే దేవుడు లోకము అనే ఆ ఐగుప్తుల నుండి నిన్ను నన్ను విడిపించి, తన ప్రజలైనటువంటి వారిని విడిపించి వారికి తగిన స్థలములో ఉంచారు. కారణం ఏంటో తెలుసా? వారి వేరు లోనికంట వెళ్ళాల. వారి వేరు లోపలికంట వేరు పారిన వారుగా ఉండి గనక వారు ఫలిస్తే ఎప్పటికీ పడిపోరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పాతుకుపోయిన వారుగా, ఎక్కడ వేరు పారిన వారుగా ఉన్నాం ఆలోచన చేసుకోవాలా. ఒకవేళ లోకంలో నాటబడి ఉంటే గనక అది ఎప్పటికైనా మనకి ఇబ్బంది, సమస్యే. తగిన స్థలం దేవుడు సిద్ధపరిచాడు. ఆ స్థలములో నాటబడిన వారుగా ఉండాలి. ఆ స్థలములో మనం ఉన్నవారుగా ఉండాలి. అప్పుడే మనము ఫలించి వ్యాపించే వారుగా ఉంటామని దేవుని లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము కొన్ని విషయాలు, అంటే ఇక్కడ చదవబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే కనుక, దేవుడు తగిన స్థలము దానికి సిద్ధపరిచి, ఎందుకని సిద్ధపరిచాడో తెలుసా? దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించాలని ఒక తగిన స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని మందిరాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. దేవుని సన్నిధిని మన కొరకు సిద్ధపరిచాడు. మనం దానిలో ఉంటే గనక వేరు ఎలా ఉంటుందండి? లోతుగా పారుతుంది. అది లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాలా. లోతైన అనుభవం కలిగి ఉండడం ద్వారా ఎంతో ఆశీర్వాదం ఉందని మీకు తెలియచేస్తున్నాను. అభివృద్ధి ఉంది, వ్యాపిస్తాము. అందుకనే మనము మన ఏరు పారడానికి ఆటంకము లేనటువంటి స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి ఆ స్థలములో నాటితే, అక్కడ నాటబడిన వారిగా మనం ఉన్నామా, లేక ఇంకా లోకము అనే ఐగుప్తులోనే ఆ చోట నాటబడిన వారిగా, పాతుకుపోయిన వారిగా ఉండి మన జీవితాలు పాడు చేసుకుంటున్నామా? ఈ దినాన్న పాడు మన దేవుని లేఖనాన్ని బట్టి పరిశీలన చేసుకోవాల్సిన వారు ఉన్నాం. లోతుగా ఉంటే కనుక మనం ఫలిస్తాం. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అయితే దేవుని లేఖనంలో కొన్ని విషయాలు, అంటే లోతైన అనుభవం కలిగి ఉంటే, మన భక్తి జీవితంలో కానివ్వండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, లోతైనటువంటి అనుభవం కావాలా, లోతైన ప్రార్థన అనుభవం కావాలా, లోతైన భక్తి జీవితం కావాలా. దేవుని సన్నిధిలో గడపడానికి లోతైనటువంటి అనుభవం కలిగి ఉంటే గనక మనం ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, ఆ దినాల్లో చదవంశలిద్దామా, అప్పట్లో యేసు ప్రభు వారు ఈ లోకములో పరిచర్య చేస్తున్నటువంటి దినాలవి. ఆ పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఇప్పుడంటే
దేవుని సేవకులు వాక్యాన్ని చెప్పడానికి చక్కని సదుపాయాలు ఉన్నాయి, చక్కని వేదికలు, చక్కని సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కలిగి అన్ని సదుపాయంగా ఉంటేనే చివరికి ఆ సమయంలో జనులందరూ ఎంత జనంలో ఎంత దోమల్లో కూర్చున్నా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితి కూర్చున్నా పర్లేదు, కానీ ఆయన మట్టి ఫ్యాన్ లేకపోతే ఊరుకోరు. అటువంటి సౌకర్యాలు కలిగినటువంటి దినాలు ఇవి. కానీ యేసు ప్రభు వారు బోధ చేసే దినాల్లో అలా లేదండి. ఆయన కొండ ప్రాంతాల్లో, సముద్ర పొడ్డున రకరకాలుగా అనేక ప్రాంతాల్లో నడిచి వెళ్ళి ఎంతో దూరం ప్రయాణించి మరి ఆయన పరిచర్య చేసేవారు. ఈ 5వ అధ్యాయంలో కూడా ఆయన దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి సమయంలో మనం గమనించినట్లయితే అనేక వేల మంది వచ్చేవారు అక్కడికి, అనేక మంది వెంబడించేవారు. ఎక్కడ చూసినా స్థలం సరిపోయేది కాదు. అయితే ఆయన ఒక మంచి ఆలోచన, అక్కడికి దేవుని వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండగా, అంటే గుంపులు గుంపులుగా వచ్చేవారు కనుక మీద పడిపోయేవారు. చెప్పాను కదండి, ఒక స్టేజ్ ఉంటే దైవజనుడు పైన ఉంటాడు, కింద ఎంత కిక్కురుసుగా ఉన్నా ఏమనిపించదు. కానీ ఆయన కూడా కింద ఉండడం వల్ల మీద పడిపోయినటువంటి పరిస్థితులు. అటువంటప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, అక్కడ ఆ సరస్సు తీరం ఉన్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. రాత్రంతా వేటాడి వచ్చి ఆ జాలరులు ఏం చేశారంటే వలలు కడుక్కుంటున్నారు. అప్పుడు వారిలో సీమోనుదైనటువంటి ఒక దోణిని ఎక్కాడు యేసు ప్రభు. కొంచెము లోపలికి త్రోయమని చెప్పి అక్కడ కూర్చుండి దోణిలో నుండి జనసమూహానికి వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించిన తర్వాత జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలా. ఈ దోణి ఎవరిది? సీమోనిది. యేసు ప్రభు వారికి అప్పగించాడు. తన సమయాన్ని అంతా కూడా దేవునికి ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఆ వాక్యము బోధించడం అయిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయడని సీమోనుతో చెప్పెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోను గారు చేసే పని ఏంటంటే వలలు వేసి చేపలు పట్టుకోవడం. అయితే ప్రభువు తెలుసు, వారు ఏం చేశారంటే రాత్రంతా కష్టపడి వచ్చారు, వారి దగ్గర చేపలు లేవని ప్రభువు తెలుసు ముందే. అందుకని దేవుని పని కొరకు ఒకవేళ ఎంత లోటున్నా ఎంత శ్రమ ఉన్నా, పోనీ మేము ఇంకో చోటుకు వెళ్ళి చేపలు పట్టాలి ప్రభువా, ఇవ్వడానికి కుదరదన్నమాట అనలేదు. అన్నాడా అండి? అనలేదు. అలా అని ఉంటే కనుక ఈ రోజు ఆయన మాటలు మనం చదువుకునే వాళ్ళం కాదు. ఆ సీమోను వచ్చి సీమోను పేతురుని వచ్చి రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, మాకేం దొరకలేదు, మళ్ళీ వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళాలి, ఇవ్వడానికి కుదరదన్నమాట అనలేదు. వెంటనే ప్రభువుకి సేవకు ఎంత లేవి ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా తన దోణెలను అప్పగించాడు కనుక ఆ పని అయిపోయిన, ఆ వాక్యం చెప్పడం బోధించడం అయిపోయిన వెంటనే సీమోను పేతురుతో చెప్తున్నటువంటి మాట, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడి. ఎందుకంటే వారి దగ్గర చేపలు ఏమి లేవని తెలుసు. అప్పుడు సీమోను అంటాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని చెప్పి ఆ విధముగా వారు వల వేయడానికి వెళ్ళారు. పిల్లరా, జాగ్రత్తగా వినాలి. దేవుని మాట ప్రకారం చేస్తే గనక, ఒకవేళ అంతకు ముందు మనం ఎప్పుడు అభివృద్ధి చూడకపోయినప్పటికీ కూడా, అంతకు ముందు మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు పొందుకోకపోయినప్పటికీ కూడా, దేవుడు చెప్పినట్టుగా చేస్తే గనక తప్పకుండా ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ మాట ఒక రుజువై ఉన్నది. వెంటనే లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పినప్పుడు, అయ్యా రాత్రంతా శ్రమపడ్డా, మాకు ఏమి దొరకలేదు, అయినా సరే నీ మాట చెప్పున మేము వలలు వేతుమని చెప్పి వారు వెళ్ళి వారాలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టింది. ఈ చదవబడినటువంటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఎక్కడికి వెళ్ళి వేశారండి? లోతునకు వెళ్ళి వేశారు.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కష్టములో, మన ప్రయాసలో, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో, ప్రతి విషయంలో కూడా లోతైన అనుభవము కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేదే. మనం ఫలించాలంటే లోతైన అనుభవం మనం ఉండాలి. అంతేగాని ఏదో పై భక్తి చేసి పై ప్రార్థనలు చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క సీమోను గారు విస్తారమైనటువంటి చేపలు, అక్కడ ఉన్నటువంటి 2 దోణులు కూడా నిండిపోయేంత చేపలు పట్టడానికి గల కారణం ఏంటంటే లోతునకు నడిపించి వలలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుటలో మనము లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. ఎప్పుడైతే లోతైన అనుభవము మనం కలిగి ఉంటామో తప్పకుండా ఆశీర్వాదాలు పొందుకుంటాం. విస్తారమైనటువంటి సంపద మనకు కలుగుతుంది. విస్తారంగా మన కష్టము ఫలిస్తుంది. అది లోతైన అనుభవము కలిగి ఉండాలి అని ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట చూసినట్లయితే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం, క్షమించండి, 13వ అధ్యాయం 5వ వచనం చదవడమా. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఇదొక ఉపమానం అయితే, ఒక చెట్టు ఫలించాలి అంటే ఏ విధమైనటువంటి చోట నాటబడాలంటే మంచి నేలను నాటబడినదిగా ఉండాలి. మొదట మన మూలవాక్యంలో చదువుకున్నటువంటి మాట అదే. దానికి తగినటువంటి స్థలాన్ని సిద్ధపరిచాడు దేవుడు. అక్కడ నాటాడు. కారణం ఏంటంటే అక్కడైతేనే వేరు లోతుగా ఉంటుందని, అక్కడైతేనే వేరు బారిన వారిగా ఉండి ఫలిస్తారనే ఉద్దేశముతో ఆ విధముగా వారికి తగినటువంటి స్థలాన్ని సిద్ధపరిచినట్లుగా అక్కడ కనబడుతుంది. ఈ చదవబడినటువంటి మాటలో మరి ఒక వ్యక్తి విత్తనాలు చల్లడానికి వెళ్ళినప్పుడు అవి కొన్ని ముండ్ల పొదలలో పడినాయి అంట. ఆ ముండ్ల పొదలలో పడినవి ఏం చేసినాయి అంటే మొలిచినాయి. తర్వాత ఏమైనాయి? ఆ యొక్క ఎదగకుండా ఆ కంపలు అణిచి వేసినవి. అయితే కొన్నేమో త్రోవ పక్కన పడ్డ విత్తనాలు చూస్తాం మనం. ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏంటంటే అవి కూడా మొలిచినాయి. అవి త్రోవ పక్కన ఉండినటువంటి కారణాన్ని బట్టి పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి. అయితే మరికొన్ని రాతి నేలను పడ్డాయి. ఆ రాతి నేలను పడ్డాయి, అవి కూడా మొలుస్తాయి. నేను చెప్పాను కదండి, లోకములో ఉన్నవి కూడా మొలిచినట్టే కనిపిస్తాయి, ఫలిస్తున్నట్లే కనిపిస్తాయి. కానీ ఏదో ఒక దినాన్న అవి పడిపోక తప్పదు. ఎందుకంటే అక్కడ వేరు పారడానికి అవకాశం ఉండే నేల కాదు. అందుకనే వేరు లోపలికి పారినటువంటి కారణాన్ని బట్టి, గట్టిగా పాతుకోకుండా ఉండడానికి గల కారణాన్ని బట్టి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధముగానే చదవబడినటువంటి మాటలో అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన. వేరు లోపలికి పాతుకోలేదు గనక ఎండిపోయి. తర్వాత 8వ వచనంలో కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఫలించే అనుభవము, అభివృద్ధి చెందే అనుభవము
వ్యాపించే అనుభవము కావాలి. అలా కావాలి అనే ఉద్దేశము, అలా ఉండాలనే ఉద్దేశముతోనే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అదే స్థలం అనేది మంచి నేల. ఆ మంచి నేలలో పడితే గనక, ఆ మంచి నేలలో మనం ఉంటే గనక వేరు బారిన వారముగా ఉంటాం, ఫలించి అభివృద్ధి చెందుతాం, దేశమంతటా వ్యాపిస్తాం. మన పరిస్థితి ఎలా ఉన్నదండి? ఈ దినము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలా. ఈ చెప్పబడిన ఉపమానంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనం వలె మన జీవితం ఉన్నదా, లేక ముండ్ల కంచెలలో పడినటువంటి జీవితం కలిగి ఉన్నామా, లేక రాతి నేలను పడినటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఈ మూడు అనుభవాలు కలిగి ఉంటే మనము ఎదగడానికి, ఫలించడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనకు ఫలించడానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ తగిన స్థలమే ఆ మంచి నేల. ఆ మంచి నేలలో మనం ఉంటే గనక చక్కగా వేరుపారిన వారుగా ఉంటాం, చక్కగా పుష్టిగా ఉంటాం, అభివృద్ధి చెందుతాం, వ్యాపిస్తాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ 2026వ సంవత్సరంలో ఆ విధముగా నీవు నేను అభివృద్ధి చెందాలనే, ఫలించాలనే ఉద్దేశంతోనే దేవుడు లోకము అనే ఐగుప్తులో నుంచి మనల్ని కాపాడి ఒక మంచి స్థలాన్ని ఏర్పరిచి ఆయన సన్నిధిలో మనల్ని చేర్చాడు. ఆయన సన్నిధిలో మనం నాటబడిన వారముగా ఉంటే గనక, ఆయన మందిరములో మనం నాటబడిన వారుగా ఉంటే గనక తప్పకుండా ఫలించే అనుభవం కలిగి ఉంటామని దేవుని లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 6వ కీర్తన, క్షమించండమ్మా, లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనం చదవమ్మా. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా పుట్టినను. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి పాఠము, దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, లోతైన అనుభవం మనం కలిగి ఉండాలి. లోతైన ప్రార్థనా జీవితం, లోతైనటువంటి ఆధ్యాత్మికత మనం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే అలా కలిగి ఉండడానికి అవకాశం ఉండే ఒక స్థలాన్ని దేవుడు ఏర్పరచి దానిలో మనల్ని నాటాడు. మనం ఆ స్థలంలోనే ఉంటే గనక ఆ లోతైన అనుభవం కలిగి ఫలించి అభివృద్ధి చెంది దేశమంతటా వ్యాపిస్తాము. అలా కాకుండా లోకములో ఉంటే ఎన్నో నష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకునే వారిగా ఉంటాము. ఇక్కడ ఒక ఇంటిని కూడా సాదృశ్యంగా పెట్టి చూపిస్తున్నాడు దేవుడు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. ఏంటంట, ఇల్లు కట్టే విషయంలో కూడా పైన తవ్వేసి పైన తొందరగా అయిపోతుంది కదా అని ఖర్చు తక్కువ అవుతుందిగా చేస్తే బాగుంటుందమ్మా? ఎంత ఖర్చు అయినా సరే ఇల్లు కట్టడానికి 4 లక్షలు అవుతే, లేక 5 లక్షలు అవుతే, ఒక 2 లక్షలు కింద భూమిలోనే పెట్టేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అది లోతుగా త్రవ్వబడినటువంటి పరిస్థితి కావాలి, లోతుగా నాటుకున్నటువంటి పరిస్థితి కావాలి కనుక, అది స్థిరంగా ఉండాలి గనక ఆ విధముగా అంత ఖర్చు పెట్టి లోతుగా, అది ఏం కనపడదండి, దాంట్లో పెట్టిన ఖర్చు ఏం కనపడదు, కానీ అదే స్థిరత్వాన్ని ఇస్తుంది ఆ ఇంటికి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది, అంటే కింద అంతా రాతిని వేస్తారు కదండి, బండ మీద పునాది.
అలా లేకపోతే కనుక ఆ మట్టి మీదో లేదా ఇసుక మీదో పునాది వేసిన వారిగా ఉంటారు. లోతైనటువంటి అనుభవం కావాలి. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండెను. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున, బాగుగా కట్టబడడం ఏంటంటే లోతుగా త్రవ్వి ఆ త్రవ్విన దానిలో చక్కని రాతితో పునాది వేసి కట్టారు గనక ఆ యొక్క అనుభవాన్ని బట్టి స్థిరత్వము కలిగినదిగా ఆ ఇల్లు ఉంటుంది. ఇక లోకంలో ఎన్ని వచ్చినా, వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, కొట్టినా సరే కదిలింపబడవు. కారణం ఏంటంటే నువ్వు లోతైనటువంటి అనుభవము కలిగి ఉన్నావు కనుక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితంలో కానివ్వండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, పై భక్తిగా ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. పై భక్తి ఉంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, గాలి తుఫానులు వస్తాయి. అవి ఏదో ఒక దినాన నిన్ను పడద్రోస్తాయి. అలా ఉండకుండా లోతైనటువంటి అనుభవము కలిగినటువంటి వారుగా నీవు నేను ఉంటే గనక ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు కొట్టినా నువ్వెంత మాత్రము కూడా కదల్చబడవు. అందుకనే అటువంటి లోతైనటువంటి అనుభవము కావాలనే ఉద్దేశముతోనే నీ వేర్లు లోతుగా పారి ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలనే ఉద్దేశముతోనే, నువ్వు లోతుగా త్రవ్వబడినటువంటి త్రవ్వి రాతి మీద కట్టబడినటువంటి ఇంటి వలె స్థిరంగా ఉండాలనే ఉద్దేశముతోనే దేవుడు నీకు తగినటువంటి స్థలములో దేవుడు నిన్నుంచితే ఆ స్థలములో నీవు ఉండి ఫలించకుండా, ఆ స్థలములో నువ్వు ఉండి స్థిరముగా ఉండకుండా ఇంకా లోకంలో తిరుగుతున్నావా? నీ కొరకే ఈ మాటలు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ అటువంటి పరిస్థితి కలిగి ఉంటే గనక పై భక్తి కలిగి, పై ప్రార్థనలు కలిగి, ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నట్టే కనబడతారు, లోకంలో చేసే పని ఏది మానరు. వారు లోనికి వేరు పారిన వారిగా వారి జీవితాలు ఉండవు. పై భక్తి మాత్రమే. పండగలు వచ్చేటప్పటికి వారు చేయవలసింది ఏది మానరు. ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని మందిరంలో కనపడటము మానరు. తర్వాత లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి ఆ యొక్క వ్యసనాలలోనూ, ప్రతి జోదాలలోనూ పాలు పంపులు పొందుచు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు మందిరములో నాటబడిన వారిగా లేరు. పై భక్తి మాత్రమే, వేరు పారలేదు లోపలికే. అటువంటి వారి కొరకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నేను ఫలించాలనే ఉద్దేశంతోనే ఆ ఐగుప్తు అనే లోకములో నుండి, ఆ లోకములో ఉన్నటువంటి శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి కాపాడి తీసుకుని వచ్చి నీకు నాకు తగినటువంటి స్థలములో దేవుడు ఉంచాడు. ఆ ఉంచినప్పుడు మనకు తగిన స్థలము గనక వేరు పారిన వారముగా, లోతైనటువంటి అనుభవం మనం కలిగి ఉంటే గనక ప్రతి విషయములోనూ ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు సీమోను పేతురు వల వేసినప్పుడు లోతునకు వెళ్ళి వేశాడు. విస్తారమైనటువంటి సంపద కలిగింది. లోతైనటువంటి అనుభవములో అంత ఆశీర్వాదం ఉంది. ఆ మంచి నేలను పడినటువంటి విత్తనము లోతుగా వేరు పారింది గనక అది 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించింది. ఆ కట్టబడినటువంటి ఇల్లు లోతుగా త్రవ్వబడి బండ మీద కట్టబడింది గనక అది ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా స్థిరంగా నిలవగలిగింది. అటువంటి లోతైన అనుభవం నీకు ఉందా? ఒకవేళ లేకపోతే జాగ్రత్త. దేవుడు నీకు తగిన స్థలాన్ని సిద్ధపరిచాడని ఇప్పుడైనా తెలుసుకుని ఆ స్థలానికి వెళ్ళి ఆ మందిరములో నాటబడినటువంటి అనుభవం కలిగి ఉంటే
తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ 2026వ సంవత్సరంలో విస్తారంగా ఫలిస్తావు. నీ కష్టం విస్తారంగా ఫలిస్తుంది. నీకు విస్తారమైనటువంటి మరి రాబడి వస్తుంది. విస్తారంగా వారు చేపలు పట్టారు. కారణం ఏంటంటే లోతునకు వెళ్ళి వేశారు కాబట్టి ప్రభు మాట విని. అలా ఎవరు దేవుని మాట వినగలరు అంటే దేవుని వాక్యములో సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 10వ వచనంలో మాట చూడమా, ముగించుకుందాం త్వరగా. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. దేవుని మాట ఎవరైతే విని దాని ప్రకారం చేస్తారో వారి బుద్ధిమంతులు. అంటే దేవుని మాటలు వారికి లోతుగా నాటుకుంటాయి కనుక వారు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతున్నాయా మీకు? ఆ సీమోను గారు దేవుడు లోతునకు నడిపించమని వెంటనే బుద్ధిమంతులు గనక ఆ దేవుని మాటలు ఆయనకు లోతుగా నాటుకున్నాయి గనక ఆ విధముగా దేవుడు చెప్పినట్లుగా చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 24వ వచనంలో సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. సత్యం అనేది పై పైనే కనబడదండి. పై మెరుపులు పెట్టుకోవడం బహు లోతుగా ఉంటుంది. ఒక విషయం చెప్పమంటారా? ఒక మంచి నీరు పడాలంటే చాలా లోతునకు తవ్వాలి. లేక గొప్ప గొప్ప ఖనిజాలు గొప్ప తెలుసు కదండి మనందరికీ. గొప్ప ఖనిజాలు లభించాలంటే పై తిరుగుతూ వస్తాయా? అవి చాలా లోతునకు తవ్వాలి. అప్పుడే శ్రేష్టమైనటువంటి గొప్ప ఖనిజాలు, ఇవన్నీ బంగారం ఇవన్నీ కూడా దొరుకుతాయి కదండి. పైన దొరుకుతాయా? పైన దొరికే పనులు అందరితో వేసుకుంటారు. చాలా లోతుగా సత్యమైనవి శ్రేష్టమైనవి దూరముగా ఉంటాయి, ఇంకా బహు లోతుగా ఉంటాయి. వాటిని పరిశీలించి మనం తెలుసుకోగలగాల. నీవు అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఉద్దేశంతోనే, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనే, అటువంటి గొప్ప మేలులను అనుభవించాలనే ఉద్దేశంతోనే దేవుడు సత్యమైనవి లోతుగా ఉంటాయని దేవుడు తెలుసు కనుక లోతైనటువంటి అనుభవం కలిగి ఉండమని తన వాక్యము ద్వారా ఈ దినము హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు పై భక్తి చేస్తే జాగ్రత్త, పై ప్రార్థనలు చేస్తే జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయంలో లోతైనటువంటి అనుభవం, లోతైన ప్రార్థనా జీవితం, లోతైన భక్తి జీవితం కలిగి ఉంటే గనక లోతైనవి బహు దూరంగా ఇంకా బహు లోతుగా ఉంటాయి గనక వాటిని నువ్వు సంపాదించుకుంటావు. గొప్ప ఆశీర్వాదాలు సంపాదించుకుంటావు. ఆ విధముగా ఈ దినము ఒక తీర్మానం చేసుకుందాం. అయా పైన భక్తి చేసి లోకములో తిరిగాను ప్రభువా, లోకములో నాటబడిన వారిగా ఉన్నాను. నా కొరకు ఒక స్థలాన్ని మీరు సిద్ధపరిచారు. ఎందుకని ఆ స్థలంలో నేను నాటబడాలని ఫలించాలనే ఉద్దేశంతో నీ మాట చెప్పున ఆ స్థలంలో నాటబడి ఫలించే చెట్టు వలె నేను ఉంటాను ప్రభువా. అలాగే నేను లోతుగా తవ్వబడినటువంటి బండ మీద కట్టబడినటువంటి ఆ ఇంటి వలె స్థిరంగానే ఉంటాను ప్రభువా. స్థిరత్వము కలిగి, అంటే కొంతసేపు మందిరంలో కొంతసేపు లోకంలో కాకుండా స్థిరంగా, ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు పడిపోవడం కాకుండా, ఎన్ని గాలివాలు వచ్చినా పడదు ఆ ఇల్లు. ఆ విధంగా స్థిరంగా ఉండాలంటే లోతుగా తవ్వబడినటువంటి అనుభవం కావాలి. నీ కష్టము ఇంతవరకు ఫలించట్లేదా? నువ్వు ఎంత కష్టపడినా సరే వృధా అయిపోతుందా? రాత్రి అంతా శ్రమ పడినా వృధా అయిపోయింది. వారికి ఎంత మాత్రమో కూడా రాత్రి అంతా శ్రమ పడినా సరే వారికి ఏమి దొరకలేదు. కానీ దేవుని మాట విని లోతైనటువంటి అనుభవం కలిగి వారు లోతులోనికి వెళ్ళి వేశారు గనక విస్తారమైనటువంటి చేపలు పట్టారు. దేవుని మాటలు విందామా? దేవుని మాట విందామా? ఎవరు వింటారంటే బుద్ధిమంతులైతే దేవుని మాటలు వినేవారిగా ఉంటారు. అవి వారికి లోతుగా నాటుకుంటాయి.
అటువంటి లోతైన అనుభవం కలిగి ఆయన మాట ప్రకారం చేసి ఈ 2026వ సంవత్సరంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం, దేశమంతటా వ్యాపిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతవరకు నీ మాటల ద్వారా మమ్మలను బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలములో లోకములో నాయన పై భక్తి చేస్తూ పై ప్రార్థనలు చేస్తూ నీ ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోయామేమో, కానీ మేము ఫలించాలని, అభివృద్ధి చెందాలని, దేశమంతటా వ్యాపించాలని మాకు తగిన స్థలాన్ని నీవు ఏర్పరిచావు నాయన. ఎందుకంటే ఆ స్థలములో వేరు పారి ఫలించాలని ఉద్దేశం ప్రభువా. నీ మందిరములో మేము ఉండి వేరు పారిన అనుభవం కలిగి గొప్ప ఫలించే వారముగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. విన్న మాటలు నాయన మా హృదయాల్లో నాయన భద్రపరుచుకుని వాక్యానుసారముగా నా ప్రభువా జీవించే వారముగా ఉండాలి ప్రభువా. ఆనాడు సీమోను లోతునకు వెళ్ళి వల వేశాడు గనక విస్తారమైన చేపలు పట్టాడు ప్రభువా. ఆయన ఆ మంచి నేల పడినటువంటి చెట్టు మంచి నేలను పడి ఆయన తన వేర్లు నాయన లోనికి వెళ్ళి గనక నా ప్రభువా గొప్ప ఆయన 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించింది నాయన. ఆయన ప్రభువా ఇల్లు నా ప్రభువా లోతునకు తవ్వబడి బండ మీద కట్టబడింది గనక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని గాలి వానలు విసిరుకుంటున్నా సరే కదలకుండా స్థిరంగా ఉంది ప్రభువా. అటువంటి స్థిరమైనటువంటి జీవితం నాకు మాకు దయచేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నాయన ఈ 2026వ సంవత్సరంలో లోతైన అనుభవం కలిగి ఫలింపులోనికి రావడానికి తగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.